హాయ్ హలో అందరికీ నమస్తే. నేను మీ ఇందు. ఈరోజైతే మీతో ఒక మంచి విషయం షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఏంటంటే వినాయకుడికి ఏకదంతాయ అనే పేరు ఎందుకొచ్చింది? తర్వాత వినాయకుడిని 10 రోజులు పూజ చేసి 11వ రోజున ఎందుకు నిమజ్జనం చేయాలి? ఈ విషయం మీకైతే షేర్ చేయాలనుకుంటున్నాను. మనకి బ్రహ్మదేవుడు ఫ్యూచర్ జనరేషన్ కోసం వ్యాసుడిని మహాభారతం రాయమని అడుగుతారంట. అప్పుడు వ్యాస మహర్షి సరే రాస్తాను అంటారు. కానీ ఇంత పెద్ద కథ నేను ఒక్కడిని ఎలా రాయగలను అంటే నాకు ఎవరిదైనా సహాయం కావాలని వ్యాస మహర్షి కొంతమందినైతే కథ రాయడానికి వెతుకుతారంట. అప్పుడు వినాయకుడి దగ్గరికెళ్ళి వినాయకుడినైతే కథ రాయమని అడుగుతారంట. వినాయకుడు సరే కథ రాస్తానని ఒప్పుకుంటారంట. కానీ వినాయకుడు వ్యాస మహర్షికి ఒక కండిషన్ పెడతారంట. అదేంటంటే కనీసం ఊపిరి తీసుకోవడానికి కూడా ఖాళీ లేకుండా మీరు నాకు కథ చెప్పాలి అని అడుగుతారంట. దానికి వ్యాస మహర్షి సరే అని ఒప్పుకుంటారంట. అప్పుడు వ్యాస మహర్షి కూడా ఒక కండిషన్ పెడతారంట వినాయకుడికి. అదేంటో తెలుసుకోవాలంటే పార్ట్ 2 చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.